వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి దాదాపు 30 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే 2 అసెంబ్లీ 1 పార్లమెంటు స్థానానికి అభ్యర్థులను అనౌన్స్ చేశారు. రాజానగరం, రాజోలు, మచిలీపట్నం ఎంపీ సీటును కూడా ఖరారు చేసిన ఆయన మిగిలిన వాటిపై దృష్టి పెట్టారు. వాస్తవానికి ఉభయ గోదావరి జిల్లాలో పవన్ పర్యటన సాగాల్సి ఉంది. కానీ హెలికాప్టర్ వివాదం వల్ల తన వ్యూహాన్ని మంగళగిరికి మార్చుకుని ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నాయకులను మంగళగిరికి రప్పించుకుని ఇక్కడే సమీక్ష చేస్తున్నారు. అభ్యర్థులను కూడా ఇక్కడే ఖరారు చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలకు చెందిన నాయకులు మంగళగిరికి చేరుకున్నారు. ఈ రోజు సమీక్షా సమావేశాలు ప్రారంభం కాగా మరో 2 రోజుల పాటు మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలోని సమావేశాలు జరుగుతాయి. అనంతరం పవన్ రూట్ మ్యాప్ ఖరారు చేయనున్నారని సమాచారం. అలాగే అభ్యర్థుల ఎంపికపై కూడా పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి రానున్నట్టు తెలుస్తోంది. రాజమండ్రి రూరల్ సీటుపై జనసేన తొలి నుంచి ఆశలు పెట్టుకుంది. ఇక్కడి నుంచి పార్టీ ముఖ్య నాయకుడు కందుల దుర్గేష్ ను పోటీకి పెట్టాలని భావించింది. అయితే టీడీపీ మొదట్లో ఈ టికెట్ ఇచ్చేందుకు మొగ్గు చూపినా సిట్టింగ్ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇదే లాస్ట్ ఛాన్స్ అని తేల్చి చెప్పడంతో ఈ సీటు విషయంలో టీడీపీ ఆయనకి కేటాయించాలని నిర్ణయించింది. దీంతో ఇప్పుడు కందుల దుర్గేష్ కు వేరే నియోజకవర్గంపై దృష్టి సారిస్తున్నారు. దాదాపు ఆయన్ను రాజనగరం పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఈ 3 రోజుల సమీక్షా సమావేశాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేసే సీట్లపై క్లారిటీ రావచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.